గత బీఆర్ఎస్ ప్రభుత్వం 110 కోట్ల రూపాయలతో చేపట్టిన ఎస్ఎన్డిపి పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోవడంతో మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. అనంతరం అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్ల ప్రజలు మోసానికి గురైన రోజు అని అన్నారు. 15 నుండి 20 లక్షల ప్రజా సొమ్మును వృధా చేశారు తప్ప పనులు మాత్రం కొనసాగించలేదని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, వర్షం పడితే ముఖ్యంగా పీర్జా మున్సిపల్ కార్పొరేషన్ల కాలనీలు అంటే మున్సిపల్ కార్పొరేషన్ 70% నీటిలో మునిగిపోతాయి వర్షాకాలం వస్తే. 3 ఏళ్ల కిందట ఇదే రోజు 2/2/2022 సంవత్సరం రోజు కేటీఆర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా వచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేశారు. చెంగిచెర్లో ఈ శంకుస్థాపన శిలాఫలకం మనం చూస్తే ఈ 3 ఏళ్ల కాలంలో ఈ శిలాఫలకం సిదలు పట్టింది, కానీ ఇంతవరకు కార్పొరేషన్లో ఏడ కూడా పనులు జరగలేదన్న. భారతీయ జనతా పార్టీ ఎస్ఎన్డిపి పనులపై 110 కోట్లు ఏదైతే మనం తీసుకొచ్చి వాళ్ళు శాంక్షన్ చేస్తారో ఏడ కూడా ఒక గుంత తవ్వి గంపెత్తలేదని ఇంతవరకు కూడా. మళ్ళీ ఒక 3 నెలల కాలం మళ్ళీ వర్షంకాలం మొదలవుతుంది, మళ్ళీ అదే పరిస్థితి. అప్పుడు మేరున్న ఆయన వార్డులోనే మొత్తం కాలనీలోనే మునిగిపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అందరూ తెలిసిందే. సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇలా ఈ పనులు ఎస్ఎన్డిపి వరకు పైన మందకోడి పోవడం అనేది చాలా సిగ్గుచేటు విషయం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రోజు ఏదైతే కేటీఆర్ గారు పర్యటన సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ పక్కకున్న పాత పోలీస్ స్టేషన్ కార్యాలయంలో 20 లక్షలు పెట్టి తిరుపతి జిల్లా